కీసర తహసీల్దార్ నాగరాజును మూడో రోజు ఏసీబీ అధికారులు విచారించారు. నాగరాజు లంచంగా తీసుకున్న నగదుపై అధికారులు ఆరా తీశారు. ఈ డబ్బు తమదే అంటూ శ్రీనాథ్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన నగదుగా చెప్పారని, ఆ డబ్బుతో నాగరాజుకు అంచిరెడ్డికి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి 90 లక్షల నగదును డ్రా చేసి తెచ్చినట్లు శ్రీనాథ్ ఏసీబీ విచారణలో వెల్లడించారు. మరోవైపు అంచిరెడ్డి దగ్గర దొరికిన లెటర్ హెడ్లు, డాక్యుమెంట్లపై కూడా ఏసీబీ ఆరా తీసింది. ఇక ఇవాల్టితో కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం నాగరాజును మిగతా నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇర్రెగ్యులారిటీస్ అంటారు కదా, అలాంటి ఏమైనా జరిగాయా లేదా, ఇర్రెగ్యులారిటీ జరిగితే ఎవరు చేశారు, అది ఏ సంవత్సరం చేశారు, అవన్నీ కూడా మేము ఒక రిపోర్ట్ రూపంగా తీసుకుంటున్న వాళ్ళు కదా. ఎలాంటి విషయాలు వాళ్ళు చెప్పారు, ఒక్కొక్క రోల్ అదే చెప్తున్నాం కదా. ఆయన ఎంఆర్ఓ ఆయన భార్య అయితే ఒక కీ దొరికింది. ఆ కీ గురించి వాళ్ళు సరిగ్గా ఏమీ మాకు చెప్పలేదు. వాళ్ళు మిస్లీడ్ చేశారు, సరిగ్గా వాళ్ళు మాకు కోఆపరేట్ చేయలేదు. ఇక వీళ్ళ 1 కోటి గురించి అయితే ఈయన శ్రీనాథ్ తీసుకొచ్చాడు, అది ఓకే, అది దాంట్లో కన్ఫర్మ్ అయిపోయింది. ఈయన లంచం కోసం తీసుకొచ్చాడా లేకపోతే లంచం కోసం తీసుకొచ్చాడు, దాంట్లో డౌటే లేదు. అది ఒప్పుకున్నాడు. అది రేవంత్ రెడ్డి గారి ఉన్నాయి, అది అన్ని ఆర్టీఐ అప్లికేషన్సే ఉన్నాయి. దాంట్లో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు ఎందుకు వరకు అప్లై చేశాడు అవన్నీ కూడా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత బయటపడుతుంది. ఇప్పటివరకైతే ఈ కేసు సంబంధం లేవు. తర్వాత ఇంకా మొత్తం చూడలేదు మేము డాక్యుమెంట్స్. నాగరాజు సంబంధించిన డాక్యుమెంట్స్ లో పై స్థాయి అధికారులు ఆర్టీఓ కలెక్టర్ సంబంధించిన పాత్ర ఉందా, వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? నాగరాజు డాక్యుమెంట్స్ వ్యవహారంలో ఉన్నతాధికారుల ఎందుకంటే ఒకరికెవరికో ఫామ్ హౌస్ కొనియడానికి కూడా డబ్బులు, అది ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మేము ఇంకా అన్ని చూస్తున్నాం, ఎగ్జామ్ చేస్తున్నాం. అక్రమాస్తులు అయితే మేము గుర్తించాము, చాలా వరకు గుర్తించాము. అది ఇంకా ఇప్పుడు బయటపడలేదు, తర్వాత బయటపడతాయండి. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే బాగానే ఉంటుంది. ఇంకా డాక్యుమెంటరీ వాల్యూ, మార్కెట్ వాల్యూ చాలా డిఫరెంట్ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే ఒక 10 కోటి పైనే ఉండొచ్చు. మళ్ళీ కస్టడీకి కూడా ఆలోచిస్తున్నాం. మళ్ళీ కస్టడీ తీసుకోవాలా అనేది ఆ పాయింట్ కూడా మేము ఆలోచిస్తున్నాం. ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా సరే మళ్ళీ కస్టడీ తీసుకుంటాం వాళ్ళని, వాళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మొత్తం దీంట్లో కనుక ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా లేదు, ఇంకా మేము ఎగ్జామ్ చేస్తున్నాం, డాక్యుమెంట్లను చూస్తున్నాం. మేము రేవంత్ రెడ్డిని పిలిచి విచారించే అవకాశం ఉందా లేదా మేము చెప్పలేము, ఇప్పుడేం చెప్పలేము. అన్నీ ఎగ్జామ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ఈ వ్యవహారానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా పిలుస్తాము. అన్నీ కూడా ఎగ్జామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా బయటపడలేదు. తర్వాత ఇంకా కొత్త విట్నెస్లు ఏమైనా ఉంటే మేము తర్వాత వాళ్ళకి కూడా నోటీసులు ఇష్యూ చేస్తాం. వాళ్ళ స్టేట్మెంట్లు అవన్నీ తీసుకుంటాం. మేము వాళ్ళ సత్య డెవలపర్స్ అనేది ఒక రిజిస్టర్డ్ అయింది చేసుకున్నాడు. అది దాని గురించి ఇంకా ఎక్కువ వివరాలు తెలియదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది, కానీ ఆయన ఆఫీస్లో మేము కూడా చెక్ చేశాము. కొన్ని ఇంకా మేము మొత్తం డాక్యుమెంట్ తెలవలేదు, దొరకలేదు. మొత్తం వివాదం కోర్టు ఇందులో 475 నుంచి 615 దాకా ఇలా ఉన్నాయి సర్వే నెంబర్, 618 దాకా. ఈ సర్వే నెంబర్లో చాలా కొన్ని కోర్ట్ ఆఫ్ వార్డు ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ఏమో మామూలు ముస్లిమ్స్ ప్రాపర్టీ అని అంటున్నారు. కాబట్టి అసలు ఈ టైటిల్ గురించి, మెయిన్ టైటిల్ గురించి పూర్తిగా ఎగ్జామ్ చేస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లతో ఎగ్జామ్ చేస్తున్నాము. అది ఎవరు ఏందని టైటిల్, కోర్ట్ ఆఫ్ వార్డు ఎన్ని ఎకరాలు అనేది, మళ్ళీ ముస్లిమ్స్కి ఎన్ని ఎకరాలు అనేది మేము ఇప్పుడు అన్ని ఎగ్జామ్ చేస్తున్నాం. ఆ తర్వాత తెలుస్తుంది. సార్, ఎంఆర్ఓ ఏం కమిట్ అయ్యాడు ఈ కేసులో? ఏం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసి 2 కోట్లు వీళ్ళకి ఫేవర్గా, ఈ శ్రీనాథ్ యాదవ్కి ఫేవర్గా
వీరికి కావాల్సింది ఓ 20 ఎకరాలు, దాదాపు 22 ఎకరాల లేఅవుట్ చేయాలనుకుంటూ ఇది కోర్ట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నది మాది యాక్చువల్గా ఈ ల్యాండ్ మొత్తం. అయితే మీకు ఫేవర్గా, ఈ ముస్లిమ్స్ ఫేవర్గా చేసి, ముస్లిం ఫేవర్గా ప్లస్ వాళ్ళకి ఎలాంటి లిటికేషన్ లేకుండా చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేపిస్తాను అని వీళ్ళు మాట్లాడుకున్నారు. కోర్ట్ ఆర్డర్ ఎవరు ఫేవర్ సార్? అది కోర్ట్ ఆర్డర్ కాదు, కోర్ట్ ఆఫ్ వార్డ్ అని ఆ ప్రాపర్టీస్, కోర్ట్ ఆఫ్ వార్డ్ ఆ ప్రాపర్టీస్ అంటారు. అది మొత్తం కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్ కాదంటున్నారు, మొత్తం ఇది ముస్లిమ్స్ కాదంటున్నారు. సరే, బ్యాంక్ లాకర్లపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇంకా రాలేదు. ఫర్దర్గా ఎలా ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం మేము బ్యాంక్ అకౌంట్స్ గురించి, ఇంకా మేము ఎక్కడెక్కడ బ్యాంక్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నాము. తెలుసుకొని బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా మేము అన్నీ తెప్పిస్తున్నాం. సార్, ఇప్పటివరకు కోర్ట్ ఆఫ్ వార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది సార్? అంటే ఎవరు ముందు అప్రోచ్ అయ్యారు? ఎవరు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు? కోర్ట్ ఆఫ్ వార్డ్ అనేది ఎప్పుడో నైజాం 1954 కంటే బిఫోర్ అయింది అని తెలుస్తున్నది. ఇది హై లెవెల్లో ఉంది. ఇది మన ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు కూడా లేదు. ఎక్కడుందో అది ఆ డాక్యుమెంట్ వివరాలు అనేది మేము ఇంకా కలెక్ట్ చేయాలి. అవి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సస్పెన్షన్ కీసర తహసీల్దార్ నాగరాజు 3వ రోజు ఏసీబీ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణమూర్తి మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి వారిని కస్టడీకి తీసుకోవాలా వద్దా అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నామని, అండ్ ఇప్పటి వరకు మార్కెట్ వాల్యూను బట్టి నాగరాజు ఆస్తుల విలువ 10 కోట్ల వరకు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి విచారణకు తీసుకునే అవకాశం ఉంది, వారికి బెయిల్ రాకుండా చేస్తామని కూడా చెప్పారు. అయితే 3 రోజుల కస్టడీలో కూడా నాగరాజు అసలు ఏసీపీకి సహకరించలేదు. సో అలాగే బ్యాంక్ లాకర్స్ గురించి కూడా తమని తప్పుదోవ పట్టించారని, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తాం, అలాగే ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయో వాటిని కూడా వెరిఫై చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకి లైవ్లో అందిస్తారు. సునీల్. ఎస్ అక్షయ, దాదాపు 3 రోజుల పాటు 4 నిందితులను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. కానీ ఈ విచారణలో 4 నిందితులు కూడా ఎలాంటి సమాచారము ఏసీబీ అధికారులకు ఇవ్వలేదు. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి నాగరాజు అటు ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు, లాకర్ విషయం పట్ల కూడా పూర్తిగా దాటవేసే ప్రయత్నం చేశాడు. మరోవైపు డాక్యుమెంట్స్ సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు అంజిరెడ్డి, శ్రీనాథ్లు వెరిఫై చేశారు. ప్రధానంగా 1,10,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలోనే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాడు. శ్రీనాథ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వరంగల్ నుంచి ఈ డబ్బును మొత్తం కూడా తీసుకొచ్చినట్టు ఏసీబీ అధికారులకు శ్రీనాథ్ చెప్పాడు. మరోవైపు అంజిరెడ్డి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్లో ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ డాక్యుమెంట్స్ని కూడా తాము వెరిఫై చేస్తున్నట్లు కూడా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. ఆర్టీ కింద అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి లెటర్ హెడ్స్ మొత్తం కూడా తాము స్వాధీనం చేసుకున్నాము. ఒకవేళ అతని పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సాక్షులను, అదేవిధంగా నిందితులుగా ఎవరైనా తెలిస్తే మాత్రం వారిని సైతం కూడా పిలిచి 160 CRPC నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు నాగరాజు సంబంధించినటువంటి 10 కోట్ల విలువైనటువంటి ఆస్తులను వెరిఫై చేశాం. ఇక ఈ ఆస్తులు బహిరంగ మార్కెట్లో ఇంకా అదనంగా, అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటాయని మాత్రం ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. 3 రోజుల పాటు నిందితుల్ని అనేక కోణాల్లో ప్రశ్నించినప్పటికీ ఎలాంటి ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు పొంతలేని సమాధానం చెప్పారు. నాగరాజు ముఖ్యంగా ఈ కేసులో పై స్థాయి అధికారుల పాత్ర, ఎందుకంటే 2 కోట్లు డిమాండ్ చేసినటువంటి నాగరాజు పై స్థాయి అధికారుల పాత్ర లేనిదే ఈ యొక్క వ్యవహారం చేయలేదు కాబట్టి ఆ స్థాయికి సంబంధించినటువంటి వివరాలు కూడా అతని దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేశాం. కానీ నాగరాజు మాత్రం పొంతలేని సమాధానం చెప్పినట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు, మన డీసీపీ సూర్యనారాయణ గారు కూడా మొత్తం దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నారు. అటు 3 రోజుల పాటు నిందితుల్ని కస్టడీ తీసుకున్నారు. మరోవైపు 4 నిందితులు ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. రేపు బెయిల్ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ 3 రోజుల పాటు చేసినటువంటి విచారణ మొత్తం కూడా కొద్దిసేపు క్రితం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కేసు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ కేసులో దాదాపు నాగరాజు నుంచి 10 కోట్ల అక్రమాస్తులను గుర్తించాము. ఈ యొక్క బహిరంగ మార్కెట్లో దీని ఆస్తుల విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఈ యొక్క అంజిరెడ్డి ఇంట్లో
ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్, అతని కారులో దొరికినటువంటి డాక్యుమెంట్స్లో ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి డాక్యుమెంట్స్ దొరికాయి. ఆర్టీఐ నుంచి అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతని పాత్ర ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అన్న దానిపై కూడా తాము వెరిఫికేషన్ చేస్తున్నాము. ఒకవేళ అతని పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారిస్తామని మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కలెక్టరు ఆర్డీఓపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వారిని సైతం అంటే వారి పాత్ర ఇందులో ఇంకా ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అన్న దానిపై కూడా తాము వెరిఫై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కీసర రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి 614 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 19 ఎకరాల 39 గుంటల సంబంధించినటువంటి భూ వివాదంలో ఇప్పటికే కీసర రెవెన్యూ శాఖ సంబంధించిన సిబ్బందిని కూడా తాము విచారించామని చెప్తున్నాం. మనతో మాట్లాడడానికి ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ గారు. సార్, చూస్తున్నాం 3 రోజుల పాటు ఎలాంటి విచారణ చేశారు, ఎలాంటి సాక్ష్యాలు సేకరించారు? ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళని మా హెడ్ ఆఫీసులో వెరిఫై ఇంటరాగేట్ చేశాము, వాళ్ళ రిపోర్ట్ తయారు చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ఈ పోలీసు కస్టడీలో వాళ్ళు మాకు పెద్దగా సహకరించలేదు అనే కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ నాగరాజు ఆయన భార్య అయితే మాకు పూర్తిగా మిస్లీడ్ చేశారు. ఒక లాకర్కి ముందు చెప్పారు కానీ ఆ ఏ బ్యాంక్ అనేది కూడా ఇంతవరకు ఫైండ్ అవుట్ కాలేదు. శ్రీనాథ్ యాదవ్ అయితే ఆయన డబ్బులు తీసుకున్నట్టు వరంగల్ నుంచి తెచ్చినట్టు అది మాత్రం ప్రూవ్ అయిపోయింది. 1,10,00,000 రూపాయలు అసలు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఈ మొత్తం ఆయన తీసుకొచ్చారు, శ్రీనాథ్ యాదవ్ తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినట్టే ఇప్పుడు ఇంతవరకు ప్రూవ్ అయింది. ఇంకా దీనికి ఇంకా ఎవరెవరు ఉంటారనేది మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం. సార్, అంజిరెడ్డి ఇంట్లో దొరికిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరివి, వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందంటారు? అంజిరెడ్డి ఇంట్లో ఆర్టీఐ సంబంధించినవి ఎంపీ రేవంత్ రెడ్డి అయితే ఉన్నాయి. డాక్యుమెంట్ కూడా మేము అన్నీ చూస్తున్నాం, అన్ని వెరిఫై చేస్తున్నాము. దాని వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత ఏమన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఫర్దర్గా తర్వాత తెలుస్తుంది. ఎంపీ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా పిలుస్తారా? వారికి నోటీసులు ఇచ్చి పిలిచి అవకాశం ఉందా ఈ కేసులో? ఖచ్చితంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పటిదాకా మేము చెప్పలేము. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఏమన్నా ఆయన పిలిచి వెరిఫై చేయాలని ఒకడు ఉంటే అప్పుడు తప్పకుండా మేము పిలుస్తాం, నోటీస్ ఇచ్చి పిలుస్తాం. సార్, నాగరాజు ఒక్కడే ఇంత డబ్బు తీసుకున్నారా? దీని వెనక పై స్థాయి అధికారుల పాత్ర ఏమన్నా ఈ కోణంలో ఏమన్నా విచారించారు సార్? వీళ్ళ పై స్థాయి అధికారుల పాత్ర కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఎవరెవరు ఉంటారని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎవరి పాత్ర ఉన్నా సరే వాళ్ళని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సార్, ఈ రాంపల్లి దయారా భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసులో అసలు ప్రధానంగా ఎట్లా జరిగింది సార్ ఈ కేసు? ఇప్పుడు వీళ్ళకి ఫేవర్గా చెప్పిస్తానని చెప్పేసి ఈ అంజిరెడ్డి ఈ శ్రీనాథ్ యాదవ్ వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు ఈ ల్యాండ్ రైతుల ద్వారా వీళ్ళకి పిచ్చి ఏర్పాటు చేస్తే వీళ్ళకి రైతులకి ఫేవర్గా మళ్ళీ ముస్లిమ్స్ ఫేవర్గా వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటట్టు ఈ నాగరాజు ఎంఆర్ఓ ఒప్పుకున్నాడు. దాంతో ఈ లంచం ముందు ఫస్ట్ విడతగా 1,10,00,000 తెప్పించుకున్నాడు. అది తీసుకుంటే మేము రెడీగానే పట్టుకున్నాము. అయితే ఈ 1,10,00,000 విషయంలో ఇంకా మేము పూర్తిగా వెరిఫై చేస్తున్నాం. ఇలా ఎవరెవరి పాత్ర ఏందనేది వెరిఫై చేస్తున్నాము. సార్, నాగరాజు బ్యాంక్ లాకర్స్పై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మళ్ళీ ఎట్లా ఈ కేసును ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? ఇంకా చూస్తాం. ఇప్పుడు మా దగ్గర కీ ఉంది, దాని ప్రకారం వాళ్ళని ఎక్కడెక్కడ ఉంటుంది కీ మార్కుల ప్రకారం కూడా మేము ప్రయత్నిస్తాము. ప్రయత్నించిన ఒక లాకర్ ఫండ్ అయితే మేము ఆ లాకర్ వాళ్ళని కూడా దాన్ని ఓపెన్ చేపించేసి మేము దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ కస్టడీలు తీసుకునే అవకాశం ఉందా సార్? ఫైనల్ ఆ కస్టడీ ఉంది. ఏమాత్రం అవకాశం అంటే చెప్పలేను, ఏమాత్రం అవకాశాలు ఉన్నా సరే మేము ఆయన కస్టడీ తీసుకుంటాం. మళ్ళీ మేము ఇంకా ఎక్కువ నాగరాజు ఆస్తులు ఎన్ని గుర్తించారు సార్ ఇప్పటివరకు? మొత్తం ఒక 7-8 వరకు ఉన్నాయి ప్రాపర్టీసు. దాదాపు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ప్రాపర్టీస్ మేము ఉండొచ్చు. సార్, ఇది చూస్తున్నాం. మొత్తం మీద 3 రోజుల కస్టడీలో అనేక కీలక అంశాలని వెళ్ళు తీసుకొచ్చాము. ఇందులో ప్రధానంగా నాగరాజు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్, ఆర్థిక లావాదేవీలపైన పూర్తిగా విచారించాము. ఇప్పటి వరకు నాగరాజు సంబంధించిన 10 కోట్ల విలువైనటువంటి ఆస్తులను గుర్తించాము. అదేవిధంగా అంజిరెడ్డి, శ్రీనాథ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్, ఈ డబ్బు తీసుకొచ్చినటువంటి వివరాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక 90 లక్షలు అంటే ఇప్పటికే వరంగల్ నుంచి తమ బంధువుల ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకొచ్చామని శ్రీనాథ్ ఏసీబీ అధికారులకు ఏదైతే వివరణ ఇచ్చారో ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజిరెడ్డి ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఆర్టీఐ కింద అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్గా తాము గుర్తించాము. ఈ కేసులో అతని పాత్ర కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా అతనికి కూడా నోటీసులు 160 CRPC నోటీసులు ఇచ్చి అతన్ని సైతం విచారిస్తామని మాత్రం ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో ఫర్దర్గా ఇంకా మరొకసారి నిందితుల్ని కస్టడీలో తీసుకొని విచారించాం. ఎందుకంటే ఇప్పటికే బ్యాంక్ లాకర్స్ కావచ్చు,
కావచ్చు, నాగరాజు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. కాబట్టి ఈ కేసులో ఇంకా మరొకసారి నాగరాజును కస్టడీలో తీసుకొని విచారించాలని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆ తరాలనే రేపు ఈ యొక్క కస్టడీ పిటిషన్పై మరొకసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందో తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే నిందితులు 4 కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ముగిసిన తర్వాత అంటే కస్టడీ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుల్ని వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట కూడా కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా కొద్దిసేపటి క్రితం వారి 4 కూడా చెంచల్గూడ జైలు కూడా తరలించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రేపు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్షయ. ఓకే సునీల్.